సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చూశారు కదా, జనరల్గా మనం ఇంట్రో ఇస్తాము, తర్వాత గెస్ట్ మాట్లాడతారు. బట్ ఈరోజు రివర్స్లో ఉంది. స్వామి ఫస్ట్ ఏం చేశారో మీరు చూశారు. ఆ తర్వాత నేను స్వామిని పరిచయం చేస్తాను. సౌర పీఠాధిపతి గురూజీ శ్రీ 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 ప్రభాకర్జీ స్వామీజీ. ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఆయన గురించి. నాకు తెలుసు, నా గురించి ఆయనకు తెలియదు. బట్ ఆ స్వామి కోసం నేను చాలా ట్రై చేస్తున్నాను. అనుకోకుండా అసలు చాలా విచిత్రంగా స్వామి వైపు నుంచే నాకు పిలుపు వచ్చింది. ఇది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది ఎక్కువ చేసి చెప్తున్నానని అనుకోవచ్చు అనుకునేవాళ్ళు, బట్ ఇది రియల్. ఎందుకంటే నమ్మకం అనేది అది ఎవరి పరిధిలో వాళ్ళకు ఉంటుంది. కొంతమంది కొన్ని నమ్ముతారు, కొంతమంది కొన్ని నమ్మరు. నేను నమ్ముతాను, దేవుణ్ణి నమ్ముతాను, అలాగే దేవునికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటినీ నమ్ముతాను నేను. సో ఆయన దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ స్వామి 50 ఏళ్ల పాటు హిమాలయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు చాలా విషయాలు లోతుగా పరిపక్వతతో కూడినటువంటి ఆన్సర్స్ ఆయన నుంచి మనకు వస్తాయి. మాట్లాడదాం ఒక్కసారి. స్వామి నమస్తే. స్వామి నిజంగా నేను ఇందాకే చెప్పాను, నా అదృష్టం మిమ్మల్ని కలవడము, అలాగే కలవడం ఒక్కటే కాదు, మీ ఇంటర్వ్యూ నేను తీసుకోగలుగుతున్నాను. ఇది నిజంగా నా జన్మ ధన్యమైందని భావిస్తున్నా. స్వామీజీలు అంటే నా దృష్టిలో అందరినీ అనట్లేదు, అఫ్కోర్స్ దొంగ స్వామీజీలు ఉన్నారు, వాళ్ళని వదిలేద్దాం, అసలు నేను వాళ్ళని లెక్కలోకి కూడా తీసుకోను. బట్ నిజమైన స్వామీజీలు, ఏ ఆపేక్ష లేనటువంటి స్వామీజీలు, స్వలాభం ఆలోచించినటువంటి స్వామీజీలు, మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ నేను చేయటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి థ్యాంక్ యూ సో మచ్ మరోసారి. శుభం. స్వామి ఒక్కటి చెప్పండి, అసలు ఈ స్వామీజీలందరూ ఎందుకు స్వామీజీలుగా మారిపోతున్నారు? అంటే ఉన్నటువంటి అన్నింటినీ త్యజించేసి తమకున్నటువంటి భవబంధాలను, అలాగే భోగభాగ్యాలను, వాళ్ళకున్న ప్రతిదాన్ని వదిలేసి ఎందుకు ఈ స్వామీజీల మార్గంలోకి పోతూ ఉన్నారు చాలామంది? వయసుతో కూడా సంబంధం లేకుండా చిన్న చిన్న వాళ్ళని కూడా చూస్తున్నాను నేనైతే. నేను ఒక లాస్ట్ స్వామీజీ భోలేనాథ్ స్వామి, చాలా చిన్న ఆయన ఏజ్లో, ఆయన 8-9 ఇయర్స్ ఏజ్లోనే ఇందులోకి వెళ్ళిపోయారు. అసలు ఎందుకు అలా పోతున్నారు స్వాములు? స్వామిత్వం అంటే ముందు ఏమిటో తెలుసుకోవాలి. స్వామి అంటే యజమాని అని అర్థం. దేనికి యజమాని? ఏది ఈ సృష్టిలో నాశనం కాదో దాన్ని పొందేటానికి ఏది ఆటంకమైందో ఆ ఆటంకాలను తొలగించడం, ఆ సామ్రాజ్యానికి తాను యజమాని కావడం. అంటే ఈ శరీరం అనేటువంటి ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అని ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తున్నాయి? కళ్ళు బయట ఉన్నటువంటి వస్తువుల వైపు ప్రయాణం చేస్తున్నాయి, చెవులు బయట ఉన్నటువంటి విషయాల వైపు ప్రయాణం చేస్తున్నాయి. మంచి వాసన కావాలి, నాలుకకి మంచి రుచి కావాలి, ఈ యొక్క చర్మానికి మంచి స్పర్శ కావాలి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు అనేటటువంటి ఇంద్రియ విషయాలు అంటారు. శబ్దాన్ని తెలుసుకోవడానికి చెవి అంటే దీన్ని శ్రోత్రేంద్రియము, దీన్ని ఘ్రాణేంద్రియము, దీన్ని రసేంద్రియము, దీన్ని త్వగేంద్రియము అంటారు. ఈ త్వగేంద్రియం నుంచి వచ్చిందే ఈ మధ్యన అందరి భాషలోనూ వాడుతున్నారు కదా, తొక్క 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 అని. ఆ తొక్క అనమాట. ఇది తొక్క అంటే వాళ్ళు చెప్పేది తెలియక అది భూతం అనుకుంటున్నారు, కానీ తొక్క అంటే ఈ చర్మము. ఈ 5 సెన్సరీ ఆర్గన్స్ పెట్టారనమాట. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి తీసుకుంటుంది. ఈ ఇంద్రియాలని పంచ జ్ఞానేంద్రియములు అంటారు. ఈ ఇంద్రియ విషయాలు మనిషిని ఈ ప్రపంచానికి అభిముఖంగా తీసుకుని వెళ్తుంది. అంటే ప్రపంచంలో సుఖాలని కాంక్షించడాన్ని అనేటటువంటి మార్గం వైపు తీసుకువెళ్తాయి. వాటిని మరలించి ఈ ఇంద్రియాల మీద ప్రభుత్వం అంటే యజమానిగా మారడం, ఈ ఇంద్రియాలని తన కంట్రోల్లో తీసుకున్నవాడు స్వామి అంటారు. అంటే ఈ శరీరం అనేది నాశనం చెందేదని, ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటిది శరీరం అంటే ప్రకృతి. పృథ్వీ ఆపహ తేజ వాయురాకాశమేవచ ఇది పంచభూతాన్ని.
5 భూతములతో నిర్మించబడినటువంటిది ప్రపంచము. ప్రపంచం అంటాం కదా, ఇప్పటివరకు అర్థం తెలియదు కదా. పంచము అంటే 5, అంటే ప్రకర్షయతి, ఇది పంచభూతాని. 5 భూతములతో నిర్మించబడినది ప్రపంచం. ఈ విశ్వం అంతా 5 భూతాలే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినాము. ఈ 5 మిక్స్ అయితే ప్రపంచం అవుతుంది. ఆ 5టికి మిక్స్ అయినటువంటిది ఏదైతే ఉందో కలగలిసి ఉన్నటువంటిది ఈ శరీరం, పాంచభౌతిక శరీరం. శరీర నిర్మాణం కూడా మట్టి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 కలిస్తే ఈ యొక్క బొమ్మ ఏర్పడింది. ఈ బొమ్మ అనేటటువంటి ఈ ఒళ్ళు అనే ఇంటిలో నీవు ఆనందిస్తున్నావు వంట చేసుకుంటూ. ఈ వంటిల్లు ఉండేది కాదు, నీవు దీంట్లో ఉంటున్నావు. దాని పేరు జీవుడు, అంటే మినీ ప్రపంచం అన్నమాట. ప్రపంచానికి ప్రతిరూపం మనిషి, శరీరం. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ 5 భూతములతో నిర్మాణమై పంచభూతములు, పంచ తన్మాత్రలు అంటారు. తన్మాత్రలు అంటే వాటికి గుణాలు. భూమికి వాసన వచ్చే గుణం ఉంది, నీటికి రుచి తెలిపే గుణం ఉంది, అగ్నికి రూపాన్ని తెలిపే గుణం ఉంది, వాయువుకి స్పర్శను తెలిపే గుణం ఉంది, అలాగే ఆకాశానికి శబ్దాన్ని వినిపింపజేసే గుణం ఉంది. వీటిని తన్మాత్రలు అంటారు. ఈ 5 భూతాలకి 5 గుణాలు ఉన్నాయి. 5 + 5 10. వీటి తర్వాత మరి ఆ శబ్దం వినడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. అది ఈ శరీరం అనేటువంటి యంత్రానికి ఇక్కడ పెట్టారనమాట. స్పర్శ, చర్మం పెట్టాడు. మొత్తం స్పర్శ అన్ని చోట్ల నుంచి సెన్సరీ ఆర్గన్ అంటారు. రూపానికి ఇక్కడ కెమెరాస్ పెట్టాడు దేవుడు, పైన టాప్లు పెట్టాడు కెమెరా. సీసీ కెమెరాలు ఎక్కడ పెడతారు? ఇంటికి పైన పెడతారు. ఇక్కడ పెట్టారనుకో ప్రాబ్లం వస్తుంది, అందుకే ఇక్కడ పెట్టాడు దేవుడు. ఎంత ఈ ఆర్కిటెక్చర్ ఎంత గొప్పదో చూడండి. కరెక్ట్ స్వామి. విశ్వాన్ని నిర్మించినటువంటి వాడు దేవుడు అని పేరు పెట్టుకున్నాం. ఇది ప్రకృతి నిర్మాణం అయి ఉండొచ్చు కాక, సృష్టి నిర్మాణం అయి ఉండొచ్చు. ఆ సృష్టిని ఇంత అందంగా చూసి ఆడవాళ్ళంటే ఇలా ఉండాలి, మగవాళ్ళంటే ఇలా ఉండాలి, ఆడవాళ్ళకి జుట్టు పెరగాలి, మగవాడికి మీసం పెరగాలి. ఈ సృష్టి రహస్యం ఏమిటి? ఇలా ఎందుకు నిర్మాణమైంది? వాడెవడో గొప్పవాడండి. గొప్పవాడు కాబట్టి మనకు కనిపించినటువంటి ఆత్మ కాబట్టి ఆయన పరం ఆత్మ అన్నాం. పరం మనకు తెలియదు కాబట్టి, ఎవరు ఇంతవరకు చూడలే కాబట్టి పరం ఆత్మ అన్నాం. మనం లోపల ఉన్నది ఆత్మ. ఈ శరీరం అనేటటువంటి యంత్రం గురించి ముందు తెలుసుకుంటే, యంత్రారూఢేనా అంటాడు పరమాత్మ. ఈ యంత్రాన్ని ఆరూఢం అంటే లోపల ఎక్కి కూర్చున్నవాడు నీవు అంటాడు. మనం అద్దంలో చూసుకుని మురిసిపోతున్నది ఇది కాదు. మన తల్లిదండ్రులు అయినా, మన భార్య భర్త అయినా, ఎవరైనా సరే ఈ శరీరంలోంచి నీవు వెళ్ళిపోతే ఈ శరీరాన్ని కాసేపు కూడా ఉంచుకోలేడు. అంటే ఈ శరీరం నీవు కాదని తెలుసుకోవాలి. ఈ పంచ జ్ఞానేంద్రియములు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు 15. ఈ 15 తర్వాత ఇంకొక 5. మరి ఈ యంత్రాన్ని నడిపించడానికి కారుకి చక్రాలు ఉన్నట్టు మనకి కాళ్ళు ఉన్నాయి. ఈ పాద అంటారు, వీటిని పాణి అంటారు. చేయడానికి ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ దీనికి ఫిట్ చేశారనమాట. ఆ క్రేన్కి ఏదో చేయి పెట్టినట్టు మనకు 2 పెట్టారు. వీటికి మళ్ళీ స్పూన్లు, ఎక్స్ట్రాలు ఇవన్నీ పెట్టారు. తినడానికి నోరు. ఈ ఫ్రంట్ డోర్స్, బ్యాక్ డోర్స్ 2 ఉన్నాయి. ఉపస్థితేంద్రియము, గుదేంద్రియం అని. ఓకే. ఇవి 5, 20 అయినాయి. 20 తర్వాత ఈ యంత్రానికి లోపల కూర్చుని డ్రైవర్ ఒకడు ఉండాలి యంత్రం నడపడానికి. వాడి పేరు మనసు. వాడికి డైరెక్షన్ చెప్పడానికి లోపల బుద్ధి అనేవాడు ఒకడు ఉండాలి, తెలుసున్నవాడు అనమాట. ఈ బుద్ధి తర్వాత వచ్చేటటువంటి దాన్ని చిత్తం అంటారు, అహంకారం అంటారు. వీళ్ళందరికీ పైన నువ్వు ఉంటావు, వాడి పేరు జీవుడు. ఓకే. 24ని ఆపరేట్ చేస్తూ తన అదుపులో ఉంచుకున్నవాడు స్వామి. కన్ను ఒకటి చూస్తుంది, చెవు ఒకటి వింటుంది, మనసు ఒకటి ఆలోచిస్తుంది, బుద్ధి ఒకటి. అప్పుడేమవుతుంది? సమన్వయం లోపిస్తుంది. ఈ సమన్వయ లోపమే రోగము, సమన్వయమే యోగము. అందుకే యోగులకి, ఋషులకి, లేకపోతే స్వామీజీలకు అనారోగ్యం పాలు కాకపోవటానికి కారణం ఇదేనా స్వామి? అనారోగ్యం అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. అంటే పెట్రోల్ కారుకి కిరసనాలు పోసి నడిపామనుకో ఏమవుతుంది? ఇంజిన్ ట్రబుల్ ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ ఒక విషయం గమనించండి, యోగులకి రోగం రాదు అనేది అబద్ధం. ఎందుకంటే శరీరయతి ఇది శరీరం అంటాం కదా దీని పేరు. శరీరం అంటే ఏమిటనుకుంటున్నావు పేరు? దాని అర్థం శరీరయతి, నాశనం చెందేది. యదృశ్యం తద్నశ్యం. ఈ జగత్తులో కనిపించి ఏ దృశ్యమైనా నాశనం అయిపోతూనే ఉంటుంది. కరెక్ట్. దాన్ని ఎవ్వరు బాగు చేయలేరు. బాగు చేయడం అంటే చెడగొట్టడం. ముసల్దాన్ని అయిపోతున్నావు, కన్యగానే అలాగ ఉంచాను అనుకో, వెనకొచ్చే తరాలకి నువ్వు ఆ బాధ భరించలేవు. పరిణతి చెందుతూనే ఉండాలి సృష్టి ఎప్పుడు కూడా.
లేకపోతే నూతన ఆవిర్భావం జరగదని చెప్తున్నాను నేను. నూతన ఆవిర్భావం జరగాలంటే ముందు అలా చెడిపోతూనే ఉంటుంది కాలప్రవాహం అది. ఈ ప్రవాహంలో పాత నీరు ముందుకు పోతేనే చెడిపోతేనే కొత్త నీరు వస్తుంది. పాత నీరు అక్కడే ఉంటే మురిగిపోతుంది అది. అలాగే జీవితం కూడా ఎవరు కూడా రోగం రాకూడదు అని అనుకోకూడదు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. జన్మ వచ్చిందంటే మృత్యు వస్తుంది. బీ ప్రిపేర్ ఫర్ మృత్యు. పుట్టినప్పుడు ఏడుస్తావు కదమ్మా నువ్వు. ఎందుకు ఏడ్చావు? ఎందుకంటే పుట్టింది నువ్వు కాదు, చావు పుట్టింది అక్కడ. మనం ఏమనుకుంటాం, పుట్టామనుకుంటున్నాం, కానీ పుట్టింది నీవు కాదు, పరమాత్మ అంటాడు. జన్మ మృత్యు, జన్మ పక్కనే మృత్యు ఉంది. ఇక్కడ జన్మ మృత్యు జరా వ్యాధి అని ఉంది. జర అంటే ముసలితనం, వ్యాధి అనేటటువంటిది వస్తుంది అని భగవద్గీతలో పరమాత్మ చెప్పారు. ఓకే, నేను అడిగాను పరమాత్మని, ఏంటి జన్మ మృత్యు అని పక్కనే పెట్టారు ఏంటి అని. జన్మ వచ్చిన వెంటనే మృత్యు రాదు కదా, జరా వస్తుంది, వ్యాధి వస్తుంది, తర్వాత చనిపోతాడు కదా, ఏదో క్రమం బాగోలేదు అన్నాను. అంటే లేదు నాన్న, నువ్వు అనుకున్నది జన్మ వచ్చింది నీకు కాదు. ఒకటో రోజు జరిగిందంటే ఒక రోజు చనిపోయింది అని అర్థం. రెండో బర్త్డే వచ్చిందంటే 2 సంవత్సరాలు చనిపోయావు అని అర్థం. మూడో బర్త్డే వచ్చిందంటే 3, 30వ బర్త్డే వచ్చిందంటే 30వ డెత్ డే అని తెలుసుకో. ఇక మిగిలింది సమయం తక్కువ అని తెలుసుకో. చెయ్యాల్సిన పని ఏదో త్వరగా చెయ్యి అని హెచ్చరిస్తూ మనం చావు దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాము. వీఆర్ నాట్ లివింగ్, వీఆర్ లీవింగ్ అవర్ లైఫ్. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద డెత్, వీఆర్ డయింగ్ అని తెలుసుకో అని భగవంతుడు చెప్పాడు. అంటే జన్మ మృత్యు, జర వస్తుంది, ముసలితనం వస్తుంది. ఎంతకాలం తెలుపుతుంది మనకి ఇక్కడ తెలుపు వచ్చి. మనం ఏం చేస్తాము, నలిపేస్తాం అన్నమాట. కాబట్టి అది నువ్వు నలిపేసినా అది తెలిపేస్తుంది. ఈ సంఘర్షణ మధ్యన నువ్వు దుఃఖపడుతూ ఉంటావు, బాధపడుతూ ఉంటావు. ఈ సహజమైనటువంటి పరిణామ దశలు. జన్మ వచ్చిందంటే చావు కోసమే వచ్చింది. నువ్వు జన్మించకపోతే చావు లేదు కదా నీకు, అంతే కదా. అందుకే జన్మే చావుకి మూల కారణం, మృత్యువుకి మూల కారణం. ఎంత ఏజ్ వచ్చిందంటే అంత ఏజ్ చనిపోయింది. మనం బర్త్డే చేసుకుంటున్నాం, నిజానికి ఇంగ్లీష్ వాళ్ళు ఆర్పుతున్నారు కదా దీపం, కేక్, మొక్కలు అయిపోతుంది మన జీవితం. కానీ అసతో మా సద్గమయ అని జ్యోతిని వెలిగించి ఇప్పుడైనా అని మన భారతీయ సంప్రదాయంలో పుట్టినరోజుకి జ్యోతిని వెలిగిస్తాం. కానీ పాశ్చాత్య నాగరికతలో ఏమవుతుందంటే దీపాలు ఆర్పుతారు. కానీ ఇకనైనా జ్యోతిని వెలిగించు, మిగిలి ఉన్నటువంటి జీవితాన్ని సార్థకం చేసుకో అని మన సంస్కృతి, మన తల్లి భారతి మనకు చెబుతుంది. కాబట్టి జన్మ మృత్యు, జర, ముసలితనం, వ్యాధి. వ్యాధి లేకుండా శరీరం చనిపోదు. ఎందుకంటే వ్యాధిగ్రస్తమైనటువంటి బ్యాక్టీరియా కాలనీస్ మన శరీరం లోపలంతా. శరీరం మనం కాదు ఉండేది, అనేక కాలనీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది లోపల. కొన్ని మంచి కాలనీస్ ఉంటాయి, కొన్ని గ్యాంగ్స్టర్ కాలనీస్. ఇవి శరీరానికి మంచి చేసేవి, కొన్ని చెడు చేసేవి. వాటితో నిండిపోయిన శరీరం ఇది. ఈ శరీరంలో క్షయం అనేటటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నీవు జీవనాన్ని నెమ్మదిగా నీ లోపల ఉన్నటువంటి శక్తి విహీనం అయిపోతుంటుంది. దాన్ని జర అంటారు. జర అంటే ముసలితనం, ద ప్రాసెస్ ఆఫ్ డయింగ్ అన్నమాట. ఈ డయింగ్ ప్రాసెస్ అనేది ఇంటర్నల్గా ఈ గ్యాడ్జెట్కి పెట్టున్నది. ఎప్పటికీ స్విచ్ ఆగిపోవాలో ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఆ ప్రాసెస్ని నడిపించేటువంటి బ్యాక్టీరియా కూడా మన శరీరంలోనే ఉంది. ఎప్పుడైతే నీ శరీరంలో శక్తి తగ్గుతుందో వాటికి శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియాకి శక్తి తగ్గుతుందో వీటి శక్తి పెరుగుతుంది. వీటికి శక్తి తగ్గితే వీటి పెరిగిపోతుంది. అందుగురించి లోపల నెగిటివ్గా ఉండేటటువంటి బ్యాక్టీరియా కాలనీస్కి శక్తిని కాన్షియస్ తోటి తగ్గించాలి. మంచికి కాన్షియస్ అంటే స్పృహలో ఎంతకాలం మీరు ఉంటారో అంతకాలం కూడా మీలో శక్తి పెరుగుతుంది. ది కాన్షియస్ ఇట్ సెల్ఫ్ యోగా. అందుగురించి రోగాలు అనేవి సహజంగా శరీరానికి వస్తాయి.